కణ కణములలో నిండిన ఆత్మవత్ సర్వభూతేషు భావం. తన పిల్లలను సంస్కారవంతులను చెయ్యటానికి మాతాజీ నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేది. గాయత్రి తపోభూమి మరియు అఖండ జ్యోతి సంస్థాన్లో నివసించేవారు, పనిచేసేవారు మరియు వచ్చి వెళ్లేవారు అందరూ ఆమె పిల్లలే. వీరందరికీ ఆమె సొంత తల్లే. తల్లి ఎవరు అనే దాని మీద ఆమెకు ఒక విశేషమైన నిర్వచనం ఉండేది. మాటల మధ్యలో ఆమె ఇలా అంటుండేవారు: జన్మనిచ్చే ఆమె జనని కాని సంతానమునకు సంస్కారమునిచ్చి వారి జీవితములను మంచి మార్గంలోకి సరిదిద్దటానికి ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రయత్నించే ఆమె తల్లి. తన పిల్లలను పైకి లేపటానికి, వారిని ముందుకు తీసుకువెళ్లటానికి, వారి ఆంతరిక వికాసము కొరకు తల్లి రాత్రి పగలు శ్రమిస్తుంది. ఉత్తమ సంస్కార బీజారోపణతోనే మానవ జీవితం నిజంగా సవరించబడుతుంది. దీనితోనే తల్లి యొక్క మాతృత్వ సాధన సఫలత ప్రామాణికమవుతుంది. ఆమె ఇలా అంటుండేది: నేను మీ అందరి జనని కాదు, కానీ మీ అందరికీ మంచి సంస్కారమిచ్చే నిజమైన తల్లిని. తన కథానుసారం ఆమె నిరంతరం ఈ లక్ష్యం వైపే ప్రయత్నశీలురాలై ఉండేది. ఆమె మాటలలో, చేతలలో ఆమె దగ్గరికి వచ్చే ప్రతి వారికి ఈ సత్యం కనిపిస్తూ ఉండేది. ఆమె ద్వారా పెట్టబడే భోజనములో ఇది చాలా ఎక్కువ పరిణామంలో కనిపించేది. పరమ పూజ్య గురుదేవులు పరిజనులకు, కార్యకర్తలకు చాలా స్పష్టంగా తెలిపేవారు. ఆయన ఇలా అనేవారు: మీరు మాతాజీని సాధారణ వ్యక్తి అని అనుకోకండి. ఆమె శక్తి స్వరూప, మహాశక్తి. తన ఆధ్యాత్మిక ఐశ్వర్యమును దాచుకుని అతి సాధారణముగా జీవించుచున్నది. ఆమెను గుర్తించుట మరియు ఆమెను సవ్యంగా అర్థం చేసుకొనుట అంత సులభం కాదు. మీ యొక్క పనులు ఆమె ఎంత సులభంగా చేసి పెట్టగలదో అంత బాగా నేను కూడా చేయలేను. ఈ నిజమును మీరెంత అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. కానీ నిజమేమిటంటే ఆమె సంపర్క మాత్రంతో పూర్వజన్మల కషాయ కల్మషములు, కలుషిత సంస్కారములు నశింపబడతాయి. వ్యక్తిత్వములో నూతన దివ్య సంస్కారముల బీజారోపణ జరుగుతుంది. ఈ సంబంధంగా పరమపూజ్య గురుదేవులు ఇంకా ఇలా చెప్పేవారు: మాతాజీ భోజనము చూడటానికి చాలా సాదాగా, సాధారణంగా ఉంటుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితులలోనూ అలా అనుకోవద్దు. ఆమె భోజనములో అసాధారణ ప్రాణ ఊర్జ నిండిపడి ఉంటుంది. అది కడుపు నింపటమే కాక ఆత్మను కూడా తృప్తి చెందిస్తుంది. మీకు అన్నదానమునివ్వటానికి, మిమ్మల్ని సుసంస్కారవంతులను చేయటానికి ఆమె ఉపయోగించే విధానములు అద్భుతమైనవి. ఆమె ఎప్పుడు ఏ విధంగా చేస్తుందో ఆమెకే తెలుసు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆమె వంటింటి నుండి వచ్చే భోజనం, ఆమె ద్వారా చేయబడే శక్తి సంప్రేక్షణ, దివ్య సంస్కార బీజారోపణ చేయుటకు అత్యంత సమర్థమైన మాధ్యమం. ఇది ఆమె ద్వారా ఉపయోగించబడే అతి ఇష్టమైన మాధ్యమము. మాతాజీ వంట ఇంటిలో వేలాది మంది, లక్షలాది మంది భోజనం చేసి ఉంటారు. ఆమె సంపర్కములోకి ఇంతకంటే ఎక్కువ మంది వచ్చి ఉంటారు. కానీ పైన చెప్పబడిన ఈ నిజమును అత్యంత తక్కువ మంది తెలుసుకుని ఉంటారు. బుద్ధి దీనిని గ్రహించలేకపోయినా దీని భావానుభూతి చాలా మంది పొంది ఉంటారు. ఒక్కొక్కసారి ఈ అనుభూతి ఎంత తీవ్రంగా ఉండేదంటే దానిని అనుభవించిన వాడు దానిని తెలుపకుండా ఉండలేకపోయేవాడు. దీని గురించి ఇతరులకు చెబితేనే అతనికి సంతృప్తి. ఠాకూర్ హనుమంత్ సింగ్ అనుభూతి కూడా ఇలాంటిదే. దీనిని ఆయన గాయత్రి తపోభూమిలో ఒక శిబిరములో వచ్చిన ఇతరులకు తెలిపారు. దీనిని విన్నవారికి ఈ రోజుకి కూడా మొత్తం వివరణ అలాగే గుర్తున్నది. ఠాకూర్ హనుమంత్ సింగ్ రాజస్థాన్ యొక్క బాడ్మేర్ దగ్గర నివసించేవారు.
ఆయన పూర్వీకులు చాలా పెద్ద భూస్వాములు. స్వాతంత్రం వచ్చిన తరువాత జమీందారులు లేకపోయినా ఆయన ఐశ్వర్యంలో ఏమీ తగ్గుదల రాలేదు. ఠాకూర్ సాహెబ్లో ఐశ్వర్యము మరియు విలాసత జన్మ వలన అనేక దుష్ప్రవృత్తులను ఈయన వ్యక్తిత్వములో నిండి ఉండేది. ఆయన ధర్మపత్ని, కుటుంబ సభ్యులు ఆయన యొక్క ఈ దుర్గుణములు, దుష్ప్రవృత్తులకు చాలా బాధపడేవారు. ఎలాగో ఆయనకి తెలియకుండా కుటుంబ సభ్యులకు అఖండ జ్యోతి ప్రతి ఒక్కటి చేత చిక్కింది. అందులో గాయత్రి తపోభూమి మరియు అక్కడ జరిగే శిబిరముల గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. విషయాలన్నీ చదివిన తరువాత కుటుంబ సభ్యులు మరియు ఆయన ధర్మపత్ని ఠాకూర్ను అక్కడికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరందరూ ఠాకూర్ సాహెబ్తో మాట్లాడారు. ముందు వద్దన్నా తరువాత ఆయన ఒప్పుకున్నారు. నిర్ణయించుకున్న తిథికి వారందరూ గాయత్రి తపోభూమికి చేరుకున్నారు. ఆ రోజులలో వచ్చేవారు గాయత్రి తపోభూమిలో ఉండి ఆహారము అఖండ జ్యోతి సంస్థానములో తీసుకునేవారు. ఈ నియమానుసారం ఠాకూర్ సాహెబ్కు కూడా తన కుటుంబ సభ్యులతో పాటు భోజనము చేయుటకు అఖండ జ్యోతి సంస్థానమునకు వెళ్లారు. మాతాజీ స్వయంగా తన చేతులతో వడ్డించి భోజనం చేయించారు. కోడి మాంసం త్రాగుడుకు అలవాటు అయిన ఠాకూర్ సాహెబ్ ఇలాంటి సాదా భోజనం చేయుట అలవాటు లేనప్పటికీ ఎందుకో ఆయనకు ఈ భోజనములో ఏదో అద్భుతమైన రుచి కనిపించింది. భోజనం చేసిన తరువాత తపోభూమికి తిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమాలుతున్నా ఆయన శిబిరంలోని ఏ కార్యక్రమాలలోనూ పాలు పంచుకొనలేదు. కానీ భోజన వేళకు అందరితో పాటు మాతాజీ దగ్గరికి వచ్చేసేవారు. ఠాకూర్ సాహెబ్ ఇలా అన్నారు, ఈ భోజనములో ఏముందో నాకు తెలియదు, కానీ ఏదో అద్భుతం ఉంది. 2-3 రోజులలోనే నాలో అద్భుత భావ పరివర్తన జరిగింది. నిరంతరం నా కనుల ముందు మాతాజీ సౌమ్యమూర్తి కనిపించేది. తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావనలు మనసులోకి వచ్చేవి కావు. ఒకవేళ పాత అలవాట్ల వల్ల వచ్చినా మనసులో తీవ్రమైన సిగ్గు అనిపించేది. మాతాజీ అన్నీ చూస్తోంది అనిపించేది. నేను ఇలాంటి నీచ ఆలోచన ఎలా చేయగలుగుతున్నాను అని అనుకునేవాణ్ణి. ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత పాత అలవాట్ల వైపు మనసు వెళ్ళనే లేదు. కానీ మిత్రులు వాళ్లే కదా, వాళ్ల బలవంతం కూడా అలాగే ఉండేది. అందువల్ల ఒకసారి వాళ్లతో పాటు వెళ్లవలసి వచ్చింది. నేను ఎంత వద్దని చెప్పినా వారు బలవంతంగా మాంసం, మద్యం ఇప్పించారు. దీని తరువాత పరిస్థితి విషమించింది. కక్కులు, విరేచనాల పరంపర మొదలైంది. ఎలాగో ఇంటికి చేర్చారు. రోజు రోజుకి బాధ పెరిగింది. డాక్టరు మందుల ప్రభావం పనిచేయలేదు. ఠాకూర్ సాహెబ్ ప్రమాదమునకు ఇంటిలోని వారందరూ గాభరాపడ్డారు. కానీ ఆయనకు ఏ విధంగానూ భయం అనిపించలేదు. ఆయనకు నిరంతరం మాతాజీ తల దగ్గర కూర్చుని తల నిమురుతూ ఇలా చెప్తున్నట్లు అనిపించేది, నాయనా, ఇది జబ్బు కాదు, లోపలున్న నీ కుసంస్కారాలను కడిగివేయుటకు జరిగే ప్రక్రియ. ఇంక నీలో భోజనము ద్వారా నేను అందచేసినవి మాత్రమే ఉంటాయి. నీవు భయపడవలదు, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నిజముగా అలానే జరిగింది. కొద్ది రోజులలో ఆయన పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. అప్పటి నుండి ఆయన జీవన క్రమము పూర్తిగా మారిపోయింది. పూర్వం కలిసి ఉండే మిత్రులు వదిలిపోయారు. మళ్లీ గాయత్రి తపోభూమి శిబిరానికి ఆయన వచ్చారు. ఆయన తన అనుభూతులను విస్తారముగా అందరికీ చెప్పేవారు. మారిన ఆయన జీవన క్రమము చెప్పబడుతున్న సత్యములను ప్రమాణితము చేయబడుతున్నది. బ్రహ్మముహూర్తములో నియమముగా గాయత్రి సాధన, పొద్దున్నే హవనము ఆయన జీవనములో అనివార్య అంగములుగా అయ్యాయి. మాతాజీ ద్వారా ఇవ్వబడిన దివ్య సంస్కారములు
ఆయనను పూర్తిగా సంపూర్ణముగా మార్చివేశాయి. తన అనుభవాలను వివరిస్తూ ఇలా అనేవారు: శ్రేష్ఠ సాధకులకు పూజ్య గురుదేవులు మార్గదర్శకులు. ఆయన అవతారమూర్తి. కానీ మనలాంటి నికృష్ట జనులకు, అనేక విధములైన మాలిన్యములు అంటుకున్న సంతానమునకు మాతాజీయే అంతా. ఆమె తప్ప మనకి ఎవరు మేలు చేయగలరు? గురువు మార్గదర్శకుడు. ఎప్పుడూ సాధకుని పాత్రత చూస్తారు. కానీ తల్లికి ఆమె పిల్లలు ఎప్పుడూ సత్పాత్రులే. మల మూత్రములతో అంటబడున్నా తల్లి వారిని ఎప్పుడూ ఎత్తుకొనుటకు కానీ, సంస్కారవంతులను చేయుటకు కానీ ఏ విధమైన సంకోచము ఉంచుకోదు. దీని కొరకు ఆమెకు అపారమైన ప్రాణశక్తిని ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ వెనుకాడదు. అనేక కష్టములను ఆమె భరించవలసి వస్తుంది. చాలా ప్రశాంతముగా మాతాజీ ఇవన్నీ భరిస్తుంది. దీనికి కావలసిన శక్తి ఆమె తన ఆరాధ్యుని సాధనా సంగినిగా ఉండటం వల్లనే పొందింది.